మంగ్లీ సిస్టర్ని ఈ రమావత్ మధుకి క్లయింట్లు అందరూ చెప్తున్నారు అనుకున్నారా, లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? ఇవ్వాలని అనుకున్నారు. మాట ముచ్చటైందని మన క్లయింట్లే మనతో అందరు చెప్పారు, ఒక్కళ్ళు ఇద్దరు చెప్పాలి, అందరు చెప్పారు. అట్లా చెప్పే వాళ్ళ తమ్ముడితో, ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉండో వాళ్ళతో పర్సనల్గా ట్రావెల్ అయ్యిండు. ఎవరు? రమావత్ మధుతో. బాధితులతో తిరిగిండు. బాధితులతో మీరు పెట్టుబడులు పెట్టండి, మంచి లాభాలు వస్తాయని చెప్పిండు. వాళ్ళతో కలిసి గుళ్ళు గోపురాలకు వెళ్ళిండు, తిండో తాగి అన్నీ చేసిండు. సో ఇంకెవరు నంబరండి ఇంత. ఇంకోటి ఏంటంటే బాధితుల్లో ఒక 7-8 మంది మంగ్లీ గారు కోకాపేట అపార్ట్మెంట్కి వెళ్ళారు. అందులో రమావత్ మధు భోజనం చేస్తున్న వీడియో నిన్న రిలీజ్ చేసినాం మేము. భోజనం చేస్తున్న వీడియో, ఆ ఫ్లాట్ నాదే కానీ 1 month బ్యాకే వాళ్ళకి సేల్ చేసేసాము, అమౌంట్ పూర్తిగా రాలేదు కానీ కేవలము కీస్ ఇచ్చేసాము, దాంట్లో వాళ్ళు భోజనం చేస్తే ఏంటి, ఏం చేసుకుంటారో నాకేంటి, నాకు సంబంధం లేదు కదా అంటుంది ఆమె. మరి ఆన్ రికార్డ్గా ఆన్ రికార్డ్గా. మరి రమావత్ మధు అసలు ఆడెవడో నాకు తెలియదని ఫస్ట్ రోజు ఎలా చెప్పింది? క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నా. మంగ్లీ గారు ఫస్ట్ రోజు నాతో వాడిని లైన్లోకి తీసుకుని మాట్లాడటానికంటే ముందు వాడెవడో నాకు తెలియదండి. తర్వాత వాడిని లైన్లోకి తీసుకుని మాట్లాడింది. రెండో రోజు పూజారి గారు నాగేశ్వర గారి ఆఫీస్లో కూడా వాడితో మాట్లాడించింది. ఎవరి దగ్గర లేని పర్సనల్ నెంబర్ ఆవిడ దగ్గర ఉంది, ఎవరికి కలవట్ల, ఆవిడ దగ్గర ఉంది. మరి నాకు తెలియదంటూనే రమావత్ మధుని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని మాట్లాడించారు 2 సార్లు. ఆమెనే తీసుకున్నారు, నా దగ్గర ఉంది. మనం ఎంతమంది కాన్ఫరెన్స్ లో మాట్లాడేమనేది ఉంటుంది, నెంబర్స్ కూడా వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. కార్తిక్ కొడగండ్ల గారి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఆయనే కాన్ఫరెన్స్ పెడితే ఆవిడ వాళ్ళ తమ్ముడిని రమావత్ మధుని కాన్ఫరెన్స్ లో తీసుకుంది. సో ఇట్లా నేను ఏమంటానంటే, లేదు వాడెవడో నాకు తెలీదు అంటానికి లేదు, దొరికిపోయారు. తర్వాత మీ తమ్ముడు వాడితో సన్నిహితంగా తిరిగింది అబద్ధం కాదు, దానికి ఫోటోలు ఉన్నాయి. రమావత్ మధు ఇంటికి మీరు వేరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళారని బాధితులు ఆరోపించారు. ఆ ఫోటో కూడా రిలీజ్ చేశాం. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు 4-5 ఇంకా వాడు ఎవడో తెలియదు అన్న దగ్గర నుంచి, మా బంజారా బిడ్డ అని తెలిసి మా దగ్గరకు వస్తే ఆదరించామన్న దగ్గర నుంచి, మీ ఇంట్లో వాడు కీ ఇచ్చిన దగ్గర నుంచి, వాడు మీ పార్టీలకి పబ్బులకు తిరుగుతున్న దగ్గర నుంచి, మీ చెల్లిని ఇస్తానన్న దగ్గర నుంచి, ఇవన్నీ తప్ప. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే వీళ్ళకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది? మీకు ఎందుకు సహకరించదు? ఏ తప్పు చేయకపోతే ఖచ్చితంగా చుట్టూ ఉన్న పరిసరాలే మనకు సహకరిస్తాయి. సో ఇందులో చాలా వరకు ఆవిడ గిరిజన కార్డు వాడుతుంది. సో దీంట్లో 80% మంది గిరిజనులే ఉన్నారు. గిరిజన కార్డు వాడటం మాత్రమే కాకుండా మంగ్లీని అనవసరంగా డీఫేమ్ చేస్తే, మంగ్లీ జోలికి వస్తే మేము దేనికైనా తెగిస్తాము అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన సంఘాల పేరుతో ప్రెస్ మీట్లు కూడా పెట్టారు కదా. ఏమండి, నేను వాళ్ళకి ఒకటే సూటిగా ప్రశ్న వేస్తాను. ఈరోజు ఆరోపణలు వచ్చినటువంటి మంగ్లీకి మీరు సపోర్ట్ చేశారు అంటే, బాధితులైనటువంటి 80% మీ ప్రజలకు మీరు అన్యాయం చేశారన్నట్టే కదా. అప్పుడు మీరు ఎట్లా మంచి వాళ్ళు అవుతారు? మీరు పెట్టిన ప్రెస్ మీట్కి ఏంటి అర్థం? అలాగే ఈరోజు నాకు అనుకూలంగా ఎంతోమంది బహుజన విద్యార్థులు, ఎస్టీకి సంబంధించినట్టు, లంబాడాకు సంబంధించినట్టు 80% పైన ప్రజలు ఈరోజు నాకు అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టారు. నిజంగా తప్పు చేయకపోతే ఆధారాలు చూపించి, నేను 100 ఆధారాలు చూపిస్తున్నా. మంగ్లీ గారు నా మీద చేసిన కనీసం ఆరోపణలకైనా ఆధారాలు చూపించమనండి. నేను 10 లక్షలు డిమాండ్ చేశాను అన్నారు. ఆవిడ కలిసింది నేను ఒకేసారి, అది కూడా ఆవిడే ఆర్బిట్రేషన్కి పిలిపిస్తే వెళ్ళా. మరి మీరే కాల్ చేసి పిలిస్తే, ఒక రకమైన థ్రెటన్ చేస్తే భయపడి పూజారి నాగేశ్వరరావు అనేటువంటి ఒక అడ్వకేట్కి తను కాల్ చేసి అసిస్టెన్స్ కోరితే, తను మీకు కాల్ చేసి తార్నాక్ ఆఫీస్లో మొత్తం మీ ఇద్దరి మధ్య ఒక పంచాయతీలు పెట్టారు. పంజగుట్టనా? నిజమేనా అది? ఏమండి, కార్తిక్ కొడగండ్ల గారు ఇంటర్వ్యూ చూశారు కదా, అందులో నేను ఆయన థ్రెటన్ చేసినట్టుంది. ఆవిడే వాళ్ళ తమ్ముడే అరగంటగా మాట్లాడారు. చాలా పెద్ద డైరెక్టర్ ఆయనే ఫస్ట్ మాట్లాడింది. మీరు రోషన్ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ ఉంది, తర్వాత ఇంకా శివ చౌదరితో మాట్లాడిన ఇంటర్వ్యూలు, ఇంకా 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ వేణుగుడుగుల గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న మా సిట్టింగ్లో ఎక్కడైనా నేను థ్రెటన్ చేసినట్టు కానీ, నేను భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ వాళ్ళు ఎవరు చెప్పలే. ఇంకొక విషయం, ఆ అమ్మాయి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను భయపెట్టింది. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. మీకు లిటరల్గా చెప్తున్నా, ఎవరా సెంట్రల్ మినిస్టర్? అంటే అంటే అందరికీ తెలుసు, కానీ నా నోటితో చెప్పడం బాగుండదు. యాజ్ అడ్వకేట్గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది. నేను లిఫ్ట్ చేయలేదు. సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి అయితే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది. నేను ఆయన అడిగితే నువ్వెవరో తెలియదు అన్నారు. నేను ఆయనకి ఎందుకు తెలుస్తానమ్మా?
నేను ఈ ఫోన్ చేసిన పర్పస్ ఏంటి, నువ్వు మాట్లాడే పర్పస్ ఏంటి? వాళ్ళ తమ్ముడు ఇంకా హైట్ ఉంతో ఎవడాడు సుబ్బు ఆడెందుకు మనతో మాట్లాడు ఆ టోన్. నేను లైన్లో నేను వారిని జాగ్రత్తగా మాట్లాడు బాబు, నేను మీ తప్పు లేకపోతే ఎందుకు వస్తుంది, ఇది నన్ను సహాయం చేయగలిగితే మీకు నేను చేద్దామన్న ఉద్దేశంతో చేశా, నోటు బట్టిన మాటలు మాట్లాడొద్దు అని చెప్పా. ఆమె వెంటనే రామవతి మధుగాని లైన్లోకి తీసుకుంది. తర్వాత సెకండ్ సార్ 6 minutes మాట్లాడి వెళ్ళి సార్ని కలు. అప్పుడు అంటుంది వెళ్ళి సార్ని కలు అని. వాడు నన్ను కలవడానికి రాలేదు. తర్వాత వీళ్ళ ఇట్లా అబ్యూజింగ్ మాట్లాడేసరికి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బాధితుల లిస్ట్ ఇచ్చేసా. తర్వాత ఈవిడ నన్ను వీడియోలు డిలీట్ చేయమని, నేను అంటే ఒక ఛానల్, ఆయన చాలా ఫేమస్ వ్యక్తి, ఆయన అయితే ఒక సింగర్తో, ప్రముఖ సింగర్, ఆయన వెలిశాల గ్రామానికి సంబంధించిన ఆయనతో ఫోన్ చేయించి వీడియోలు డిలీట్ చేయించింది. ఇంకొక స్టూడియోలో, ఆమెకు సంబంధించినటువంటి స్టూడియోలో ఒక దారి దోపిడీగాడు ఉండవు, ఆంధ్రాలో కేసులు దారి దోపిడీలు చేస్తుంటే ఆంధ్రాలో కేసులు పెట్టి బొక్కలు వేశారు. వాడు నన్ను ఇంటర్వ్యూ అడిగితే నేను ఈనందుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాడు నన్ను డైరెక్ట్ ఫోన్లో బెదిరించాడు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు వాడు ఎవడెవనో తీసుకొచ్చి నాకు ఎగెన్స్ట్గా వీడియో చేసిండు. వాడి మీద కేసు పెట్టాం నిన్న, ఈరోజు ఎఫ్ఐఆర్ అవుతుంది. అతను కూడా జర్నలిస్ట్ పేరు చెప్పుకున్నటువంటి బోగస్ జర్నలిస్ట్. ఆడేం చదువుకోండు, ఆ జర్నలిస్టా? ఇప్పుడు మీరంటే పేరు మూసిన జర్నలిస్ట్, ఆడేం జర్నలిస్ట్? ఆడు జర్నలిజం చదివిండా? ఆడు దారి దోపిడీ గాడిని తీసుకొచ్చి ఉపేందర్ ఆడి పేరు, సిగ్నేచర్ స్టూడియో. ఓకే.